ఏంటి మేడం అంటే నిజంగానే నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా గెలుపు సాధ్యమా కాదా, ఎలా అనుకుంటారు, మీ ఉద్దేశం ఏంటి? జీవితంలో ఏది అసాధ్యం అనేది ఉండదు నాయన. ఇప్పుడు అధర్మంగా 40 ఏళ్లుగా వాళ్ళు సాధించుకోగలిగినది ధర్మబద్ధంగా ప్రజల మధ్యలోకి వాళ్ళ సమస్యలను వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని వాటికి ఒక పరిష్కారం ఇవ్వాలని నేను పడ్డ తపనకి నాకు చాలా నమ్మకం ఉంది. అట్లా ప్రజల ఆశీర్వచనము, శ్రేయోభిలాషులు, భగవంతుడు, పార్టీ పెద్దలు అందరూ పాపం నేను చేసిన కృషికి వాళ్ళ ఏదైతే వాళ్ళు చేయగలరో చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పోలింగ్ డే రోజు అవును ఇప్పుడు మన ప్రజల మధ్యలోకి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, మనం క్యాంపెయినింగ్లు చేయడం, ఇదంతా ఒక వన్ సైడెడ్ హార్డ్ వర్క్ అంతే. అదేంతా మధ్య మధ్యలో వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఉన్నా కూడా బట్ ఆన్ పోలింగ్ డే దట్ ఈజ్ వెన్ ఆ రోజునే నిజంగా మనం నలుగురితో పోరాడుతున్నట్టు లెక్క. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏఎంఐఎం కలిసిపోయిన ఏమిటి అసలు యుద్ధరంగం మొన్న ఎలక్షన్ డే. చాలా మటుకు ఇన్నేళ్లగా నేను రిగ్గుంజులు చేస్తారు అది చేస్తారని మీ అందరిలాగా, ఇంకా మీరన్న జర్నలిస్టులు మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్. సామాన్య జనజీవనంలో ప్రజలు ఎలా ఉంటారో ఎలక్షన్ డే రోజు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తే వింటూ పేపర్లో చూస్తూ చదువుతూ తప్ప ఎవరు మనకి ఈరోజు రిగ్గింగులు జరగడం అనేది కూడా ఎవరు టెలికాస్ట్ చేయలా. నేను చూసానే మొన్న ఫస్ట్ చూసారా, అయ్య బాబోయ్ ఏమిటా అన్యాయం. ఎన్నాళ్ళు చెప్పుకోవడం తప్ప చూసింది లేదు, ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ ఎక్కడ పోవాలి ఏం చేయాలంటే ఎవరన్నా పోరాడితే వాళ్ళ వెనక వెళ్తారు. పాపం వాళ్ళది కూడా ఒక చోట ఎవరో సాధిస్తున్నారు, వెళుతున్నారు, కృషి చేస్తున్నారంటే అయ్యో అవునా అవునా అని పరిగెత్తుతారు. ఎవరు ఏం చెప్పతే వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్నా వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు ముఖ్యం కదా ఎవరికి. కానీ సరదా ఉండింది అస్సలు అన్యాయాన్ని నగ్నంగా చూసానయ్యా. అన్యాయం అంత అన్యాయమా, కుంభక్క అయిపోవడం అంటే, ప్రజలను మోసం చేయడం అంటే ఏమిటో